ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా చెప్పాలి అంటే ఎన్నికలకి మండలం పైచిలుకు రోజులున్నాయి. దాదాపుగా హై వోల్టేజ్ వార్ స్టార్ట్ అయిపోయింది. నిన్న ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్లో మొదటి విడత ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. సో రెండు ప్రధాన పార్టీలకి సంబంధించిన అధినేతలిద్దరూ కూడా క్షేత్రస్థాయిలో బరిలోకి దిగారు. ఒకరు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి విడత ప్రచారాన్ని ప్రారంభించారు ప్రజాగళం పేరుతో. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా తన బస్సు యాత్ర మేమంతా సిద్ధమంటూ ఆయన కూడా ప్రజాక్షేత్రంలోకి బయలుదేరారు. సో ఎలా ఉండబోతోంది, ఎలా ఉంటుంది, ఏం మాట్లాడతారు, ఎవరు ఎలా అటాక్ చేస్తారు? ఎందుకంటే ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఈ 5 సంవత్సరాల పాలన గీటురాయి తూనిక మరొక ఎత్తు. సో ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారు, ఎలా ఒప్పిస్తారు? అది కూడా సొంత ఇలాకా అంటే, సామాన్యంగా సొంత ఇలాకా అంటే క్షేత్రస్థాయి బలం ఉంటుంది. మొసలు ఎలా నీళ్లల్లో ఉన్నప్పుడు తన బలం ఉంటుందో, సో అందరూ చూశారు ఏంటి సొంత జిల్లాలో టూర్ అంటే ఏ స్థాయిలో జనం వస్తారు, ఎంత బీభత్సంగా సభ ఉంటుంది, అందరూ చూశారు. మరొక పక్కన అటు ప్రొద్దుటూరులో కూడా ఆయన తన ప్రజాగళం సభలో, ప్రొద్దుటూరు కాదు మదనపల్లిలో ఈయన మాట్లాడారు. సో ఇద్దరిది కంపారిజన్ అనమాట. ఎవరు ఎట్లా మాట్లాడారు, ఎలా ఉంటుంది అని చూసిన వాళ్ళకి సింపుల్గా క్రిస్టల్ క్లియర్గా ఒక్క మాటలో పోలిక చెప్పాలి అన్నప్పుడు ఒకరిది దైన్యమైన స్థితి కనపడింది సభలో, ఆ ప్రసంగం అంతా. ఒకరిది ధైర్యవంతమైన స్పీచ్ కనపడింది. సో దైన్యంగా అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సభ మొత్తం బేలగా సాగింది. సొంత జిల్లాలోనే జనం రివర్స్ అయిన పరిస్థితి చూసాం మనం. ఎవ్వరూ పట్టించుకున్న పరిస్థితి లేదు. నిరసన గళం 1,50,000కు పైగా జనం వచ్చేస్తారు, బీభత్సం సభ అంతా అని చెప్పినా కూడా 30,000 కూడా దాటిన పరిస్థితి, ఒక దైన్యమైన పరిస్థితి. ఇటు చంద్రబాబు గారిది ధైర్యంగా కనిపించింది. పూర్తి స్థాయిలో అటాక్ మోడ్లో ఉన్నారు. నొక్కిందెంత, బొక్కిందెంత, 10 రూపాయలు ఇచ్చి 100 తీసుకుంటావా? సింపుల్గా క్రిస్టల్ క్లియర్గా జనం నాడు ఎలా ఉంది, వాళ్ళ హావభావాలేంటి, శరీర భాష ఏంటి, ఎవరు ఏం చెప్పదలుచుకున్నారు, రేపు ఎలక్షన్ 3 నాడి ఎలా ఉండబోతోంది అన్నది నిన్న ఇద్దరి అధినేతల స్పీచ్ తేల్చేసింది. ఇంకా చెప్పాలి అంటే ఒకరు వేడుకోలు, ఇంకొకళ్ళు పూర్తి స్థాయిలో ఆశాగీతంలో ప్రజల్ని ఒప్పిస్తూ మెప్పిస్తూ వెళ్ళారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే గతంలో ఏం జరిగిందో మీకు తెలుసు అని అన్నారు. కానీ ఎందుకు ఇంత బేలగా మాట్లాడారనేది అందరూ చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఆయన వివేకానందరెడ్డి హత్యకి సంబంధించి ఎవరు చంపారో మీకు తెలుసు, జనంకి తెలుసు, దేవుడికి తెలుసు, ఇదంతా కలియుగం కాకపోతే ఏంటి అన్నప్పుడు ఒక్కసారిగా నిజంగా అందరూ షాక్ అయ్యారు. చాలామంది నేను నిన్న ఆ స్పీచ్ తర్వాత సోషల్ మీడియాలో ఎటువంటి పరిస్థితి ఉందనేది గమనిస్తే, అపరిచితుడు సినిమాలో ఒక సీన్ వస్తుంది. ఇతను కొడుతూ ఉంటాడు, రేమో నేనే చేశా, నేనే చేయలే, హత్య నేనే చేశా, మళ్ళీ నేనే చేయలే అంటూ ఉంటే అందరూ ఆ రేమో సీన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు ప్రకాష్ రాజ్ ఇంతకు మించి నేను ఏఎన్ఆర్ని చూసా, ఎన్టీఆర్ని చూసా, చిరంజీవిని చూసా, అసలు ఇంతకు మించిన మహానటుడు నీకన్నా ఎవరు లేర్రా అన్నటువంటి సెటైర్లు, జోకులు, విమర్శలు సోషల్ మీడియా వేదికగా ఆ ప్రసంగం ఆశాంతం పడింది. వివేకాన్ని చంపింది ఎవరో తెలుసు, జనానికి తెలుసు, మీకు తెలుసు, పైవాడికి తెలుసు, దేవుడికి తెలుసు, నా చెల్లెళ్ళని నా మీద కుసుకొలుపుతున్నారు, ఇది కలియుగం కాకపోతే ఏంటి అంటే, నిజంగా కలిపురుషుడు కూడా ఈ స్పీచ్ విన్న తర్వాత ఇలాంటివి నాకు కూడా సాధ్యం కాదు అనేంతటువంటి పరిస్థితిని నిన్న మనం చూసాం. ఇంకొక పక్కన చాలా క్రిస్టల్ క్లియర్గా నొక్కిందెంత, బొక్కిందెంత, యువత రోడ్లపైకి రావాలి, రాష్ట్రానికి జరుగుతున్న నష్టం ఏంటి, అసలు సాగునీటి ప్రాజెక్టులు ఎలా పడకేశాయి, సో గొడ్డలిపోటుకి కారణమైన వ్యక్తిని పక్కన టికెట్ ఇచ్చి పక్కన నిలబెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇది రివర్స్ పాలన కాదా? సర్కార్ వచ్చాక ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం, రత్నాల సీమగా రాయలసీమను మారుస్తాం, సాగునీటి రంగాన్ని ఏ స్థాయిలో నాశనం చేశారు అంటూ జగన్ అహంకారానికి మే 13న తెరబడిపోతోంది, కరగిపోతుంది అంటూ పూర్తి స్థాయిలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఏం చేయబోతున్నాము అంటూ ఆశాగీతం పాడుతూ ధైర్యంగా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే, దేవుడు, తత్వం, కలియుగం అంటూ చెప్పింది ఏమీ లేక చెప్పుకోవడానికి ఏమీ లేదా, ఏమన్నా మేనిఫెస్టో ప్రకటిస్తారా, ఏమన్నా కొత్త హామీలు, వరాల జల్లు ప్రకటిస్తారా అన్న పరిస్థితి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. దానికి పూర్తి భిన్నంగా బేలగా కలియుగం, దేవుడు, తత్వం, చెల్లెళ్ళు నుసుకొల్పారు మీడియా మీద. అదే ఇది ప్రతిపక్షాలన్నీ వస్తున్నాయి, ఇంతకు మించి ఏమీ లేదు, నేను మీ బిడ్డని. సో బిడ్డది అదే స్పీచ్ అనేది చాలామంది క్లారిటీకి వచ్చారు. చెప్పింది ఏమీ లేదు, చేసుకోవడానికి చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి ఆయన దీనంగా దైన్యంగా ఉన్నారు అని.
అంటే తొలి రోజు ఒక రకంగా చెప్పాలి అంటే బస్సు యాత్ర తుస్సు యాత్రగా అయిపోయింది. అలాగే ప్రజల నాడి ఏంటో 2 సభల ద్వారా స్పీచ్లు, శరీర హావభావాలు అన్నీ చెప్పకనే చెప్పేశాయి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు. ఎందుకు ఇంత డీటెయిల్డ్గా అనాల్సి వస్తుందంటే, ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక సభకు వెళ్ళినా, ఒక బటన్ నొక్కడానికి వెళ్ళినా 130 సార్లు బటన్ నొక్కానని అంటారు. పోలేరమ్మ జాతరలో పోతురాజు వీరంగం వేసినట్టుగా ఎవరినైనా సరే ఆయన మాడ్యులేషను, ఆయన హావభావాలు పోతురాజు వీరంగం వేసినట్టే ఉంటాయి. కానీ నిన్న పూర్తి స్థాయిలో కలియుగం, జనం, తత్వం, చెల్లెళ్ళు నుసుకొల్పుతున్నారు, ఎవరు చంపారో బాబాయ్ని మీకు తెలుసు అని తప్ప ఎక్కడా కూడా ఇది చేశాను, ఇది చేస్తాను అని చెప్పే పరిస్థితి లేదు. అంటే జనానికి నిలజం తెలిసిపోయింది, సీన్ రివర్స్ అయ్యింది, ఇక మనం చెప్తే నమ్మే పరిస్థితి లేదా అన్న విషయం జగన్ గారికి క్లారిటీ వచ్చిందా? మరొక పక్కన చంద్రబాబు గారు పూర్తి ఆవేశంతో అటాక్ మోడ్లో జనం రెస్పాన్స్ చూస్తే రేపు ఎలక్షన్ ఎలా జరగబోతోందో అర్థమైపోయిందా? మొత్తంగా నిన్న తొలి రోజు ప్రచార పర్వం ఎలా సాగింది, ఎలా ఉండబోతోంది, రాబోయే రోజుల్లో ఎలా ఉండే అవకాశం ఉంది, ప్రజల నాడి నిన్న ఒక్కరోజు చెప్పి అర్థమయ్యేలాగా నాడి పట్టించేసిందా అని చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత ఈ అన్ని అంశాలపై చర్చ ప్రారంభమవుతుంది. చూస్తూనే ఉండండి ABN.